ఈ చేతికి మహాయోగం పడుతుంది. ఈ పడమర వైపు నుంచి ఒక వాహనం వస్తుంది. ఏంటి స్వామి, కంటైనర్ బండా? ఈ నోటు దొలకాయ టీ పెట్టుకుంటున్నా. సరే. మర్యాదగా విను. ఆ వాహనంలో వింతగా కనిపించే వేషంలో అందమైన దేవతతోను. దేవత? ఈ కొట్టును వెతుక్కుంటూ ఆ దేవతే నేరుగా వచ్చి నిలబడుతుంది. నీ జీవితమే తలకిందులో పోతుంది. ఖచ్చితంగా జరుగుతుందా స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది. పైకి చూడు, తన ముఖం కనబడుతుంది. స్వామి వెనక మాత్రమే చూశాను, ముందు వైపు చూడలేదే. ఎప్పుడు వెనక మాత్రమే చూస్తావా? జీవితంలో ముందు కూడా చూడాలి. స్వామి, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా వెనక దాన్ని కూడా చూడాలి కదా, అందుకే చెప్పాను. ఎలా ఉంది పంచ్? శక్తి, స్వామి పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. స్వామిని అడిగి నీ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకో. నాకదంతా వద్దు. పేపర్ పెట్టేసి చెయ్యి చూపించండి. నేను చెప్పేది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అని చెప్పండి. అది చాలు. వేడుకు చూసే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటా. వాడేమన్నా కోత చూసే వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏం చెప్పలేదు, నువ్వే అన్నావు. సార్ నీ చెయ్యవండి. ఇవ్వండి. శక్తి సార్, మీరు పెట్టుకుంది పవర్ఫుల్ అయిన పేరు. మీ చేయి చూస్తుండగా మీరు టాలెంట్ అయిన బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. చేతిని చూడకుండా ఎలా చెప్తున్నావయ్యా? చూస్తున్నా. ఈ చేతిరేఖను బట్టి వేలు లక్షలు కోట్లనే డబ్బు వచ్చే అవకాశం ఉంది. టీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, లక్షలు వస్తాయంట. కళకళలాడుతుంది. లక్ష్మి ఎప్పుడు మీ అంటే ఉంటుంది. ఏంటది? లక్ష్మీ మేనన్ ఉంటుంది అన్నమాట. ఉండని మీ చేతిరేఖను బట్టి మీ టాలెంట్ చూసి ప్రభుత్వమే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రోజు అక్షయ తృతీయ. ఆలస్యం చేయకుండా అల్లుకుపోయే యోగం ఉంది. కానీ మీకు వచ్చే డబ్బుని మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లక్కపోతారు. నువ్వు ఎంత మంచివాడేలా ఊరంతా తిరిగినా కూడా తప్పుడు దారులు పని సాధించే మనిషి నువ్వు. నిజమేనా? ఏంటయ్యా ఇలా కాలుతో తరిపోతున్నాడు? నోటుకొచ్చినట్టు వాగితే అలాగే మొహం మీద కాలుతో తంతాడు. ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ బ్రేక్ చేస్తున్నాడు.